హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి 31 నైట్ 12కి నేను ఎలా పూజ చేసుకుంటానో చూపిస్తున్నానండి. నేను చాలా సంవత్సరాల నుండి చేసుకుంటున్నాను ఇదే విధానంగా. నాకైతే చాలా బాగుంటుంది. మీరందరూ ఎలా చేసుకుంటారో నాకు కానీ కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అంత క్లీనింగ్ అంతా చూపిస్తున్నాను. నేను అన్ని ఈ విధంగా క్లీనింగ్ చేసుకుంటాను. నీళ్ళు, పసుపు, పచ్చకర్పూరం వేసి అన్ని పటాలన్నీ శుభ్రపరచుకుంటాను. తర్వాత గంధము, కుంకుమ ఇలా అలంకరించుకుంటానండి. మీరందరూ ఎలా చేసుకుంటారో చెప్పండి. నా పూజా విధానం ఇలా ఉంటుంది. తర్వాత వచ్చేసి చిన్న చిన్న బొట్లు పెట్టుకుంటాను. అందరూ అంటున్నారు, అక్క పూజా మందిరం చాలా బాగుంటుంది, ఇంత బాగా అలంకరిస్తారు మీరు అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. నేను ఇలా చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో నాకు చెప్పండి. నేను 5-6 సంవత్సరాల కిందటి నుంచి ఇలాగే చేసుకుంటానండి. నైట్ 31 నైట్ 12 తర్వాత ఇలాగే పూజ చేసుకుంటాను. ముందు అన్ని ఏర్పాట్లు చేసుకొని తర్వాత 12 అయినప్పుడు ఇలా నేను అన్ని దీపాలన్నీ పెట్టుకొని ఇలా చేసుకుంటానండి. నాకు మా పంతులు గారు చెప్పారండి, ఇలా చేసుకుంటే బాగుంటుందని. అప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతాను. ఇలా ఉంటుందండి నా రొటీన్ పూజ. ఇట్లా ఇంకన్నీ వేసుకొని తర్వాత మందిరం అంతా బాగా పసుపు నీళ్ళు అన్నీ వేసి తుడుచుకున్నాక పచ్చకర్పూరము, జవాది పౌడరు, కొంచెం జవాది అత్తరు అన్నీ వేసుకొని ఆ తర్వాత క్లాత్ వేసుకొని ఇలా ఫోటోలు అలంకరించుకుంటానండి. ఇట్లా చాలామంది మీ పూజా విధానం బాగుంటుంది అక్క, ఎన్నింటికి లెగుస్తారో ఎలా చేస్తారని అడుగుతుంటారో. నేను ఇలా చేస్తానండి. నేను తెల్లవారుజామునే లెగుస్తాను. లేచి ఇలా పూజ అంతా పూజా విధానం ఇలా ఉన్నాక చేసి ఆ తర్వాత పిల్లలకి డబ్బా చేసుకోవడము, ఆ తర్వాత పని మొదలు పెట్టుకుంటాను నేను. ఇంక ఇట్లా అలంకరిస్తానండి అన్నీ. ఇప్పుడు నేను ఎన్ని ఒత్తులు పెట్టుకున్నా, ఎన్ని దీపారాజనలు చేశాను, ఎన్ని ఒత్తులు వేసుకున్నాను, ఏం నైవేద్యం పెట్టుకున్నాను. నైట్ 12కి మల్లెపూలతో పూజ చేసుకుంటానండి అమ్మవారికి. అమావాస్యకి, పౌర్ణానికి ఇట్లా నేను చేసుకుంటూ ఉంటాను. ఇలా ఉంటుందండి నా పూజా విధానం. అట్లా ముగ్గు పెట్టుకొని ఇలా చేసుకుంటాను ఫ్రెండ్స్. మీకు నచ్చిందంటే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకా ఈ తర్వాత ఇట్లా అన్నీ చేసుకొని ఆ తర్వాత లాస్ట్లో మనకు నచ్చిన నైవేద్యం పెట్టుకొని ఈరోజు నైటు అమ్మవారికి దానిమ్మకాయ విత్తనాలంటే చాలా ఇష్టం అండి. అందుకని చెప్పేసి అవి తెచ్చుకున్నాను. ఇంకా కొబ్బరికాయ అంటే ఇంకా అది మామూలేనండి. కొబ్బరికాయ కొట్టుకొని ఒకసారి నైట్ 12 తర్వాత 12 గంటలకు అన్ని లైట్లు బంద్ చేసుకొని మళ్ళీ చాలు చేసుకొని ఇలా పూజా విధానం నాది ఇలా ఉంటుందండి. ప్లీజ్ అండి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిందంటే ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా తులసమ్మ తల్లి ఇట్లా చేస్తానమ్మా, ఇట్లా చేస్తానండి. తులసి కోట దగ్గర అంతా ఇలా చేసుకొని పూజ చేసుకుంటానండి. చాలామంది మీ తులసి కోట చూపించరక్క అని అడుగుతున్నారు. అలాగే తులసి కోట, కలబంద
రెండుటికి కలిపి నేను పూజ చేసుకుంటానండి. నా పూజా విధానం ఇలా ఉంటుంది. ఇంక ఇప్పుడు హారతి ఇస్తున్నానండి. ఏకహారతితో మనము వెలిగించుకొని ఇలా హారతి ఇస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.